ఆధ్యాత్మిక ప్రవృత్తితో జీవన విధానాన్ని కొనసాగించే ప్రకృతి ముద్దుబిడ్డలకు ఆత్మస్వరూపులైన మీ అందరికీ నా నమస్సుమాంజలులు. ఒక్కొక్కరి జీవన విధానాన్ని ఆలోచన చేసేమాటైతే పెద్దలు స్వామీజీ వారు మహానుభావులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరి ఎదురుగా నన్ను గురించి నేను చెప్పుకోవడం అనేది అది సబబైన పని కాదు. రెండవది, మీ అందరితో సమానంగా నేను ఒక సామాన్య మానవుని జీవితం గడిపేవాడిని. నేను అందరి లేఖల చాలా చిన్నవాడినన్న భావంతోనే పోతూ ఉంటాను ఎప్పుడు కూడా. ఆ భావనే నాలో లేకపోయినట్లయితే నాలోని అహంకారపూరితమైనటువంటి భావ విషయాలు ఇప్పుడు 78 సంవత్సరాలకు కూడా ఎక్కువనే ఉండేటివి. ఆ ఒక్క వర్డ్ నాకు మనసులో ఉండబట్టి నేను ఒక సాదాసీదా మనిషిగా నేను ఈనాడు జీవన విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. ఆనందంగా జీవితాన్ని గడపడానికి ముఖ్య కారకుడు అంటే నా జీవితంలో నా ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన జీవన విధానం రావడానికి కూడా ముఖ్య కారకుడు నా జీవితంలో పత్రిజీ గారు. నేను 1987, 88 దాకా 6.5 సంవత్సరాలు రామారావు గారితో పాటు ఉన్నాను. ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా 4 సంవత్సరాలు చేశాను. అంతకు ముందు కూడా 2 సంవత్సరాలు వారితో పాటే ఉన్నాను. ఈ ఎన్ని పదవులు అలంకరించినా కానీ నాకు ఆత్మతృప్తి లేనటువంటి జీవితం అయిపోయింది అప్పుడు. ఎందుకంటే ఒక చిన్న విషయంలో రామారావు గారితో నేను విభేదించినప్పుడు, అంటే ఒక కరప్షన్ అనేది కుటుంబ సభ్యులతో నుంచి మొదలుపెడితే కనుక అది సర్వనాశనం అయిపోతూ ఉంది. నీ రాజకీయ వ్యవస్థలోని పునాదులు కూడా కదిలిపోతాయని ఆయనతో చెప్పడం, ఆ మాట మీద నాకు ఆయనకు తేడా రావడం, అప్పుడే అనిపించింది నాకు రాజకీయానికి నేను షూట్ కాను. వీళ్లకు పద్ధతులకు నాకు చాలా తేడా ఉండి వద్దు అనిపించింది రాజకీయం. ఆ రాజకీయాన్ని నుంచి దూరమైన తర్వాత 88లో ఆత్మశాంతి కొరకు నేను అన్వేషణ మొదలుపెట్టినప్పుడు ఈ ప్రాపంచిక విషయాలలో ఉండాల్సిందే, ఈ సంసార జీవితాన్ని గడపాల్సిందే, కానీ శాంతియుత వాతావరణం ఎక్కడ అర్థమవుతుంది అని ఆలోచన చేసినప్పుడు ఎంతోమంది మహానుభావులు పెద్దవాళ్ళతో నాకు పరిచయ భాగ్యాలు ఉన్నా కానీ లోతుగా పోయేటువంటి పరిస్థితి ఏర్పడలేదు. అప్పుడు 1989లో పత్రిజీ గారు మా కర్నూలు పట్టణంలో కోరమండల ఫెర్టిలైజర్స్లో జాబ్ చేస్తూ ఉంటే నాకు ముఖ్యమైన కొంతమంది ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఆయన దగ్గరికి పోయేవాళ్ళు. ఆయన వెంకటరమణ కాలనీ అని చెప్పి అక్కడ ఉంటే దాంట్లో ఈయన వారానికి 2-3 సార్లు పాపం వాళ్ళకందరికి ధ్యానానికి అని పిలిచి ధ్యానంలో కూర్చోబెట్టి మళ్ళీ రాత్రి అందరికీ టిఫిన్లు తయారు చేయించి పెట్టి మీ అనుభవాలు ఏంటి అని అడుగుతూ ఉండేవాడు. సరే, నాకు అనిపించింది ఒకరోజు ఈ స్వామీజీ ఆయన దగ్గర ఏముందో కనుక్కుందాము, ఇంతమంది స్వామీజీలను అందరినీ చూస్తూ ఉన్నాము, ఎవరి దగ్గర నుంచి నాకు సరైన ఆన్సర్ దొరకలేదు, ఈయన దగ్గర ఏముందో చూస్తామని మొట్టమొదటిసారి ఆయన క్లాసులోకి పోయాను. ఆ రోజు కూడా ఒక 10-12 మంది మాత్రమే ఉన్నారు. ఆ 10-12 మాత్రమే ఆ 10-12 మందిని అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి ఒక్కొక్కరి అనుభవాలు అడగడం మొదలుపెట్టాడు. నా టర్న్ వచ్చినప్పుడు, సార్ మీరు కొత్త గేయాలు వచ్చినారు, మీ అనుభవం ఏంటి అన్నాడు. నా అనుభవం ఏమంటే నాకు పెద్దగా కనబడతలేదు, మీరు చెప్పారు కళ్ళు మూసుకొని చూస్తూ ఉండమన్నాడు. అదేవిధంగా కొంతసేపు శూన్యంలో చూస్తూనే ఉన్నాం, శూన్యం కనపడుతుంది తప్ప ఇంకోటి ఏం కనపడలేదు అన్నాను. మీరు ఆ శూన్యంలో చూడడం కూడా నిలకడగా ఉండడం అది కూడా గొప్ప సంగతి సార్, మీరు మళ్ళీ అదేవిధంగా ప్రయత్నం చేయండి అన్నాడు. సరే, ప్రయత్నం చేద్దాము అని మాట్లాడుతున్న తర్వాత 3-4 డేస్లో ఒకసారి నాకు అనిపించింది, ఈ కొద్దిగా ఒక అర్ధగంట సేపు ధ్యానంలో కూర్చుంటేనే ఏదో మానసిక ప్రశాంతత కొంత ఏర్పడినట్టుగా కనపడతా ఉంది, ఎందుకు నేను దీన్ని ప్రయత్నం చేయకూడదని చెప్పి ఆ విధంగా ఆయనతో పరిచయ భాగ్యం జరగడం. తర్వాత కర్నూలు పట్టణంలో ప్రేమ్ కుమార్ అనే అతను, మ్యాక్సిమం ఒక 7-8 మంది ముఖ్యమైనటువంటి ఫ్రెండ్స్ ఉండేవారు.
ఇంకొక ఆయన టీచర్ క్రిస్టియన్, ఆయన కూడా ఈయనకు చాలా సహచరుడు. వీళ్ళందరి ద్వారా ఆయన ఈ ధ్యానాన్ని ప్రచారం చేయాలా, బయటికి తీసుకుపోవాలన్నటువంటి సంకల్పంతో ఉండేవాడు. ఆ విధంగా మొదలుపెట్టినటువంటి ధ్యాన ప్రక్రియలో భాగంగా ఆ రోజు నేను పత్రిజీ గారిని అడిగాను, నీకు ఈ ధ్యానం వల్ల నేను పొందగలిగేటువంటి అనుభూతిని గురించి చెప్పారు, బాగానే ఉంది, ఏమి శక్తిని ఏం సాధించగలుగుతాను నేను దానివల్ల అంటే, మానసిక ప్రశాంతత ఒకటే కాదు, నువ్వు కొత్త కొత్త విషయాలను కూడా తెలుసుకోగలుగుతావు అని చెప్పి చాలాసార్లు చెప్పడం. ఆ తర్వాత ఆ కర్నూలు పట్టణంలో ఉండేటువంటి ప్రేమ్ కుమార్ వాళ్ళ తమ్ముడు తన చేతికి సెంటు వస్తున్నది, ఈ విధంగా ధ్యానంలో పతంజలి యోగశాస్త్రంలో చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ టెక్నిక్ అనేది ఒకటి ఉంది, మ్యాటర్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అనేది ఒక పాలసీ, కానీ ఇట్ కెన్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఆ విధంగా నువ్వు ఈ సెంటును, బాటిల్లో సెంటును తీసుకోవడానికి సాధ్యమవుతుంది. అది ధ్యాన శక్తి వల్ల సాధ్యమవుతుంది. ధ్యానం వల్ల నువ్వు కూడగట్టుకున్నటువంటి ఈ ఎనర్జీని దాన్ని ఉపయోగించి ఆ విధంగా ఆ మెటీరియల్ను నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలుగుతావు అన్నటువంటి మాట ఆయన చెప్పడం. సరే, అతనికి సాధ్యమైనప్పుడు మనం కూడా ప్రయత్నం చేద్దాం, ఎంతవరకు ఇది సబబో ఈ స్వామీజీ చెప్పే దాంట్లో నిజమేంటో తెలుసుకుందామని ఒక 10 రోజుల తర్వాత ఈ విషయం జరిగింది. తర్వాత నేను నిత్యము ఒక 45 డేస్ కంటిన్యూస్గా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ ధ్యానంలో కూర్చొని నా పైరూంలో ఉన్న సెంటు నా చేతికి రావాలని చెప్పి ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, కళ్ళు మూసుకొని దాని మీద ధ్యాసతో కాన్సన్ట్రేట్ చేయడం, తర్వాత నా థాట్ను ఇంప్లై చేసి ఆ థాట్ పవర్తో ఆ బాటిల్లో ఉన్న సెంట్ నా చేతికి వచ్చి టచ్ కావాలన్నటువంటి సిద్ధాంతంతోనే నేను మొదలుపెట్టాను. ఆ విధంగా మొదలుపెడితే కరెక్ట్గా 40-45 డేస్లో ఆ సెంట్ రావడం మొదలుపెట్టింది. దట్ ఈజ్ 1989 డిసెంబర్, ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అవర్స్. ఆ ప్రక్రియలో భాగంగా నేను ధ్యానంలో ఉండి ఈ విధంగా ప్రయత్నం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా యోగానంద పరమహంస స్వామీజీ నాకు యాస్ట్రల్గా కనపడడం, ఆ తర్వాత నా ఈ జీవన విధానం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆయన చెప్పుకుంటూ రావడం, నా ప్రయాణంలో భాగంగా ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా కొనసాగుతుంది అని ఆయన చెప్పిన తర్వాత ఒక 25-30 మినిట్స్ ఆయనతో నేను సూక్ష్మ శరీరంలోనే ఇంటరాక్ట్ అయ్యాను. ఆ ఇంటరాక్ట్ అయినప్పుడు నాలోని లోపాలను ఎత్తి చూపడం, నా మెడలో ఉండే రుద్రాక్షలు దాని యొక్క శక్తిని ఆయన ఓపెన్ చేసి రుద్రాక్షలను నాకు రామారావు గారు ఆ రోజుల్లో ఒక 13 ఫేసెస్ రుద్రాక్ష ఆయన ఇచ్చాడు. ఒక నేపాల్ నుంచి ఒక స్వామీజీ ఒక 12 ఫేసెస్ రుద్రాక్ష ఇచ్చాడు. ఆ రెండిటి యొక్క పవిత్రతను గురించి కూడా ఆ స్వామీజీ ఆ రోజు చెప్పడం జరిగింది మార్నింగ్ అవర్స్. ఆ ఇంటరాక్షన్లో భాగంగా నేను ఆయన్ను ఒకసారి నాకు హనుమాన్జీ దర్శనం కావాలని కోరుకుంటున్నాను స్వామి అంటే, ఏమంత తొందర అని ముందని, తర్వాత ఒక కళ్ళు మూసుకున్నట్టు చూసేసరికల్లా అంటే మెడిటేషన్లోనే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ నేను హనుమాన్జీని లైవ్లీగా దర్శనం చేసుకుంటే భాగ్యాన్ని కల్పించాడు. ఆ విధంగా నా ప్రయాణం ఇప్పుడు నాకు సబ్జెక్ట్ తెలిసిన తర్వాత అనిపిస్తుంది అన్నమాట. ప్రారబ్ధ కర్మల ఫలానుసారంగానే ప్రతి మనిషి జీవన విధానం నీ యొక్క పూర్వజన్మ సుకృతాలను బట్టి మంచి చెడు తర్కాణాలు నడుస్తూనే ఉంటాయి. ఈ కర్మఫలాలు ఎంత గొప్పవి అంటే అవి వర్తమానంలో జీవించేటప్పుడు కూడా మనం శాసించేది కూడా ఆ కర్మలే. వర్తమానంలో జీవన విధానంలో ఉండే మార్పులు నీకు ఇక్కడ ఈ జన్మలో వచ్చేటువంటి జబ్బులతో సహా మనం తీసుకుంటే కనుక సంచిత్ కర్మల ప్రభావం అంటే 2-3 ఇన్కార్నేషన్లు ముందున్న జన్మల నుంచి అవి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి సంచిత్ కర్మల కారణంగానే ఈనాడు మానవుడికి ఇన్ని జబ్బులు, ఈ కథలు, ఈ బ్యాడ్ సిస్టమ్స్, ఇవన్నీ శరీరంలో మార్పులు వస్తూనే ఉంటాయి. అది అని చెప్పి నేను తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా ఆ రోజు లేదు. ఆ మహానుభావుడు దర్శన భాగ్యాన్ని కలిగించిన తర్వాత మళ్ళా ఒకరోజు నీతో క్షుణ్ణంగా మాట్లాడదాము ఈ విషయాలన్నీ అంటే, అప్పుడు చూడు నా యొక్క నైతిజం స్వామి రేపు 31 ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి
మళ్ళీ ఒకరోజు ఆ రోజు పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఇంకొక రోజు స్వామి మీతో కలవడానికి ప్రయత్నం చేస్తానని నేను చెప్పడం. ఆ తర్వాత ఇప్పుడు సందర్భం కుదరలేదు స్వామి మళ్ళీ ఆయనతో మాట్లాడడానికి. అంటే నాకు ఆ ఫ్రీక్వెన్సీస్ ఆ రోజు మాత్రమే వచ్చినాయి ఆ లెవెల్లో. ఆ ఫ్రీక్వెన్సీస్ వచ్చిన తర్వాత మార్నింగ్ నేను మళ్ళీ ఎంబడే స్నానం చేసి పూజా రూమ్లో కూర్చొని డైలీ ప్రయత్నం చేసినట్టుగానే పై రూమ్లో ఉండే సెంట్ నా చేతులకు రావాలని చెప్పి నా ప్రయత్నాన్ని కొనసాగించి ఒక 10 నిమిషాల లోపలే నా చెయ్యంత సెంటుతో నిండిపోయి ఉన్నది. అప్పుడు మా కుటుంబ సభ్యులు మా పిల్లలకు నేను ఆ సెంట్ ఇవ్వడము. అదే టైంలో నేను పత్రిజీ గారికి ఫోన్ చేసి, అప్పుడు ల్యాండ్లైన్స్ మాత్రమే, ఆయన ఇంట్లో ఉంటే ఫోన్లో కొన్ని విచిత్రమైన సంఘటన జరిగింది, ఈ విధంగా మీరు రండి అంటే, నేను చెప్పినో లేదో ఒక 5 నిమిషాల లోపలనే ఆయన మా ఇంటికి రావడం జరిగింది. అప్పటికి నేను ఇంకా తడిబట్టలతోనే ఉన్నాను పూజా రూమ్ నుంచి బయటికి రావడానికి. ఆ తడిబట్టలతోనే బయటకు వచ్చి తలుపు తెరుస్తున్నాగానే ఈ మహానుభావుడే కనపడినాడు ఫస్ట్గా నాకు. వచ్చిన తర్వాత అప్పుడు నేను ఈ విషయాలన్నీ చెప్తే ఆయన ఒకటే కోరిక, సార్ నాకు మీరు ధ్యాన మందిరం కట్టిస్తామని చెప్పారు, నాకు ధ్యాన మందిరం కట్టించివ్వండి. రెండో పాయింటే రావడం లేదు ఆయనకు. నీకు నిదర్శనం, నీకు యథార్థంగా మీకు ప్రూవ్ అయింది, నీ చేతికి సెంట్ వచ్చింది కాబట్టి ఈ ధ్యానంలో ఇంత శక్తి ఉంది, అదేగాక సైంటిఫిక్గా కూడా మీరు అనలైజ్ చేశారు, ఇదంతా పతాంజలి యోగశాస్త్రంలో కూడా క్లియర్గా మెన్షన్ చేసిందని చెప్పి, ఆ విధంగానే ఆ స్టెప్స్తోనే నువ్వు ఫాలో అప్ అయి దీన్ని సాధించగలిగావు. కాబట్టి మీరు అన్నట్టుగా ఒక ధ్యాన మందిరాన్ని కట్టించి అంటే, సర్లే స్వామి దానికి ఏముంది, ఒక మాట చెప్పాను కదా నేను చేస్తాను, 1 గంట 2 గంటల తర్వాత రండి, మీరు నా యొక్క సైట్స్ కొన్ని ఉన్నాయి చూపిస్తానని చెప్పి, ఇప్పుడు పిరమిడ్ ఉన్న ప్రదేశంలోనే ఆ స్థలం కూడా నాదే ఉంటే దాంట్లో ఒక 3-4 ఫ్లాట్లు చూపించేసి, దీంట్లో మీకు ఎక్కడ కావాలంటే చెప్పండి, మీరు డిసైడ్ చేసుకోండి, రేపు పొద్దున్న క్లీన్ చేయించి మొదలు పెట్టేస్తారన్నాను. అది 31st. మళ్ళీ 1వ తారీఖు అదే ప్లేస్లో, అంటే మొత్తం 3 days ప్రాసెస్లో ఆ 1వ తారీఖు పొద్దున్నే దాంట్లో ఫౌండేషన్ వేసి, పిరమిడ్ లేదు అప్పుడు, పిరమిడ్ నా పేరే లేదు అప్పుడు, ఓన్లీ ధ్యాన మందిరం అన్నటువంటి ఉద్దేశంతోనే మేము గొప్ప సంకల్పంతో ఫౌండేషన్ వేసాం. ఆ ఫౌండేషన్ వేసినప్పుడు ఆ ఫౌండేషన్ వేసి ఆ తవ్విన ప్లేస్లో నుంచి పక్కకు వద్దామనుకునేసరికి ఒక పొగమంచు ఆకారంలో నుంచి ఒక పొగ మాదిరి ఒక ఆకారం వచ్చింది బయటికి. అది ఏమిటి ఆకారం అని ఎవరికి తెలియదు. కానీ సత్యనారాయణ గారు అని చెప్పి ఒక గ్రేట్ మాస్టర్, రెగ్యులర్గా రోజు 4 గంటలు ధ్యానం చేసేవాడు. ఆయన ఉండి ఈ మహానుభావుడు చాలా కాలంగా ఇక్కడ కాస్మిక్ బాడీలో ఉన్నాడు, ఆయన షమీర్ బాబా అంటారు ఆయన పేరు అని చెప్పి ఆయన పేరు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ నాకైతే అప్పుడు నమ్మకం కుదరలేదు. ఏదో ఆయన చెప్తున్నాడు, ఈ స్వామి చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, ఇదంతా ఏదో మంత్రాలు తంత్రాలు తతంగా మాదిరి కనపడుతుంది కాబట్టి నాకు అంత నమ్మకం కుదరలే. ఆయన కనపడినప్పుడు ఇంకా నలుగురు కనపడవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఉన్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు నాకు. సరే, అదంతా అయిపోయిన తర్వాత ధ్యాన మందిరం ఏ విధంగా నిర్మించాలా అనుకొని మనం అనుకున్నప్పుడు, అదే మా కర్నూలు పట్టణంలోనే ఒక ముస్లిం ఉండేవాడు, బాల్బన్ అని చెప్పి, శక్తి ఉపాసకుడు. ఈ ప్రేమ్ కుమారు వాళ్ళంతా సహచరులు. అప్పుడు పత్రిజీ గారి దగ్గరికి వస్తున్న 8-10 మందిలో అతను ఒకడు. ఆయన ఒకరోజు అర్లీ ఇన్ ది మార్నింగ్ నా దగ్గరికి వచ్చేసి, సార్ మీరు ధ్యాన మందిరం ఆడ కట్టించాలనుకుంటున్నాడు, ఒక ఈటీ ఫ్రమ్ అదర్ గెలాక్సీ ఈ భూమి మీద రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉన్నాడు, నాకు ఎడ్యుకేషన్ అంత ఎక్కువగా లేదు, ఆయన ఇక్కడ పిరమిడ్ షేప్లో ఆకారంలో ఉండేటువంటి పవర్ పాయింట్స్ మాదిరి, అంటే వేరే గెలాక్సీలలో ఉన్నాయి క్రిస్టల్స్తో తయారు చేసినవి, కానీ ఇక్కడ భూమి మీద కూడా మీరు కట్టించవచ్చు, దానికి కావాల్సినటువంటి డ్రాయింగ్ అంతా నేనే ఇస్తానని చెప్పి ఆయన డ్రాయింగ్లు ఈ బాల్బన్కు ఇప్పటికి ఉంది నా దగ్గర ఆ డ్రాయింగ్. ఆ బాల్బన్కు ఒక పెన్నుతో మొత్తం గీసి పిరమిడ్ ఆకారంలో అవన్నీ తీసుకొని వచ్చాడు. ఒక కింగ్స్ ఛాంబర్ సెంటర్లో ఆ కింగ్ ఛాంబర్ రొటేటరీ టైప్ పెట్టాడు ఆయన, సైంటిఫిక్గా అంతా. అంటే ఇతనికి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి నా దగ్గరికి వచ్చింటే నేను అంతా చదివి దాన్ని నాకు కొంతమంది ఇంజనీర్స్ని పిలిపించి వాళ్ళని కూడా డిస్కస్ చేసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్కి వచ్చాను. పత్రిజీ గారికి ఇచ్చి
అప్పుడు చెప్పాను పత్రిజీ గారికి, ఈ పిరమిడ్ ఆకారంలో ధ్యాన మందిరాన్ని కడితే ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇది ఒకళ్ళు ఏదో భూమి మీద ఉండే మనుషులతో వచ్చినటువంటి సూచన కాదు స్వామి, ఇది పైలోకవాసుల యొక్క ఆజ్ఞానుసారంగా వచ్చిన సూచన. ఆ పైలోకవాసుల్లో అదర్ గెలాక్సీ నుంచి వచ్చినటువంటి ఒక సైంటిస్ట్ మన భూమి మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి ఆ మహానుభావుడు చేసిన సూచన. అప్పుడు పత్రిజీ గారు దాన్ని పిరమిడ్ పవర్స్ అని చెప్పి ఒక పుస్తకం తిప్పించి హైదరాబాద్ నుంచి ఇమ్మీడియట్గా ఒక 3-4 డేస్ స్టడీ చేసి అదంతా అయిన తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చి మీరు కూడా చదవండి సార్ ఒకసారి అన్నాడు. నేను కూడా ఒకరోజు ఆ పుస్తకం చదివిన తర్వాత ఇది ఒక ఎనర్జీకి కూడగట్టుకుండేటువంటి మా శక్తివంతమైంది, ఎందుకైనా మంచిది, దీనిలో మనము సక్సెస్ఫుల్గా పోగలుగుతాము అని అంటే కనుక దాన్నే మనం ప్రయత్నం చేస్తాను, కానీ ఖర్చుతో కూడిన పని, ఇది చాలా ఎక్స్పెండిచర్ అవుతున్నట్లు ఉంటుంది అని పత్రిజీ గారు అన్నాడు. నేను ఎంత మొండిగా ఉండేవాడిని అంటే నా ఆ రోజుల్లో నా టెంపర్మెంట్స్ ఆల్సో డిఫరెంట్. సరే ఏదైతేమి ఖర్చు అయినా పర్వాలేదు, మనం తయారు చేద్దాం, ముందు దీన్ని స్టడీ చేసి ఒక సొల్యూషన్కి రండి అని చెప్పి చెప్పిన తర్వాత ఈయన ఓ చిన్న అట్టపెట్టెలతో పిరమిడ్ తయారు చేసి దాని లోపల బ్లేడ్లు పెట్టి అది ఎక్స్పెరిమెంట్స్ మాదిరి చూశాడు. చూసిన తర్వాత సార్ దీంట్లో ఈ ఎనర్జీ మాత్రం కాస్మిక్ ఎనర్జీ ఫ్లోస్ ఈ ఆకారానికి ప్రిజ్మాటిక్ ఆకారం కాబట్టి ఆకారానికి ఉంది, ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్తో అట్రాక్ట్ చేసి మళ్ళీ రిపల్స్ అయితే దాని లోపల తిరిగే ఎనర్జీని పిరమిడ్ ఎనర్జీ అంటారు, ఇది మహాశక్తివంతమైందని చెప్పి అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము పిరమిడ్ కట్టాలా అని చెప్పి నిర్ణయించాము స్వామిజీ. ఆ విధంగా మనం నిర్ణయించింది కాదు, పత్రిజీ గారు నిర్ణయించింది కాదు, మేము నిర్ణయించింది కాదు, ఆ ఈటీ ఫ్రమ్ అదర్ గెలాక్సీ నుంచి వచ్చినటువంటి ఈటీ ఈ విధంగా ఆయన ఓన్ డ్రాయింగ్స్ ఇచ్చేసి ఈ పిరమిడ్ ఆకారంలో ఉండేటువంటి ధ్యాన మందిరాన్ని నిర్మిద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకోవడం. అది 1990 డిసెంబర్ ఫౌండేషన్ 91 ఫౌండేషన్ తర్వాత కనీసం అంటే ఒక 2 నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం. ఆ తర్వాత డీటెయిల్డ్ డ్రాయింగ్స్ అన్నీ గీయించి ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని ఒక 1.5 ఇయర్లో కంప్లీట్ చేయడం. నాకు దాంట్లో 85% నా ఓన్ ఫండ్స్తో నేను చేసి ఒక 15% దాకా మా అత్యంత ఆత్మీయులైనటువంటి మా టీజీ వెంకటేష్, నాకు థికెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ 76 నుంచి అతను, వాళ్ళందరి సహకారంతో, నా క్లోజ్ ఫ్రెండ్స్ సహకారంతో నేను మొట్టమొదటి పిరమిడ్ కర్నూలులో ఆ విధంగా నేను కట్టించడం జరిగింది. ఆ విధంగా పత్రిజీ గారి ప్రయాణం మొదలైంది కర్నూలు నుంచి. ఆ కర్నూలు నుంచి మొదలైన ప్రయాణానికి మేము పిరమిడ్ కట్టించిన తర్వాత కూడా ఎప్పుడు 10-20 మంది జనం వచ్చిన వాళ్ళు లేరు, అందరికీ అంత నమ్మకం లేదు. తర్వాత ఈ ధ్యాన వ్యవస్థ అంటే దీన్ని ఒక బాణం మాదిరి తీసుకొని ఆయన ప్రయత్నం చేశాడు, కానీ దాని మీద నమ్మకం కుదురుతలేదు ఎవరికి. చాలామంది నా క్లోజ్ ఫ్రెండ్స్ పాలిటీషియన్స్ ఆ రోజుల్లో నాకుండే సాంగత్యాన్ని బట్టి ఎంతోమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేస్ కానీ నీకేమన్నా పిచ్చి పట్టింది పోయి ఏదో ఆ స్వామి చెప్తున్నాడని చెప్పి నువ్వు కూడా దీంట్లో పడినావు అంటే, నేను పడి చేసేదేం లేదు కదా, నేను కావాల్సిన సాయం ఆర్థికంగా చేస్తూ ఉన్నాను, ఈ విధంగా నడుస్తూ ఉంది ఈ జీవన విధానంలో, అదొక భాగము అని చెప్పి నేను ఏదో తృప్తిగా వెళ్ళిపోతూ ఉన్నాను. ఎవరిని అన్న మాటలు కూడా సీరియస్ తీసుకునేవాడిని కాదు అప్పుడు. అంటే నాకు దాని మీద నమ్మకం ఏర్పడింది కాబట్టి నేను చేయాలన్న తపంతో నేను చేస్తున్నాను. ఒకరు చెప్పినంత మాత్రాన అది కాదు అని చెప్పి ఒక గట్టి నమ్మకంతో, అంటే ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమైంది కాబట్టి, ఇప్పుడు నేను ఉండే జీవన విధానం కూడా ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన జీవన విధానం కాబట్టి ఇప్పుడు మనకు బాగా తెలుస్తూ ఉంది. ప్రారబ్ధ కర్మల ఫలానుసారంగా వచ్చిన ఈ జీవన విధానం ఈ వర్తమానంలో జీవించే జీవన విధానానికి లింకే కాకుండా పూర్వజన్మకు కూడా మనకు లింక్ అయి ఉంటుంది. ఈ మంచి కార్యక్రమాలు చేపట్టడంలో పోయిన జన్మల్లో కూడా నాకు అంతో ఇంతో ఆ సహకారం ప్రకృతి నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు నాకు అది లభ్యమైంది. ఈ సమాజానికి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా పత్రిజీ గారు లాంటి మహానుభావుని ఈ బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది అని చెప్పి నేను చెప్పుకోగలుగుతాను గర్వంగా. అంతటి గొప్ప మహానుభావుడు ఈనాడు ఆయన పడిన కష్టాల గురించి చెప్పారు.
రాఘవరావు గారు అయితే డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, మేమంతా దాన్ని తయారు చేసి ఇవ్వడము, తర్వాత ఆయనకు నేను సూచనలు ఇవ్వడము. మీరు ఒట్టి పిరమిడ్ దగ్గరనే కూర్చుంటే వచ్చే జనం వచ్చేటోళ్ళు తక్కువ ఉంటారు, ఎందుకైనా మంచిదే మీరుండి ఈ బయటికి పోయి ప్రచారాన్ని మొదలుపెడితేనే తప్ప జనానికి అర్థం కాదు ఈ విషయము. అప్పుడు ఈ ధ్యానం అంటేనే తెలిసిన వాళ్ళు కాదు, ఎడ్యుకేటెడ్ కూడా దాని మీద అంత శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ధ్యానాన్ని గురించి ఒక పెద్ద బాణంగా దాన్ని తీసుకొని ఈ సమాజంలోకి వచ్చి గ్రామ స్థాయిల్లో ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రచారం చేసి, నేను అంతవరకు మాత్రమే నేను చేసి కొంత అసిస్టెన్సీ ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే చేసేవాడిని అప్పుడప్పుడు, అంత తప్ప కొంతమంది ఆయనకు మొత్తం దాన్ని మెయింటెనెన్స్ కానుంచి ఏదున్నా కానీ ఖర్చులన్నీ ఏదున్నా అంటే మేమే చూస్తూ పెడుతూ ఉండేవాళ్ళం. ఈనాటికి కూడా వ్యవస్థలో భాగంగా కర్నూలు స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా వచ్చినటువంటి ఆ పిరమిడ్కు ఏ కార్యక్రమానికైనా ఏమి లోటుపాట్లు ఉన్నా ఏం అవసరం ఉన్నా ఇప్పటికి కూడా అల్లా మాలిక్ ఆ బాబా వారి శక్తి నాకు ఇచ్చాడు కాబట్టి అన్ని కార్యక్రమాలను నేనే స్వయంగా చూస్తూ ఉంటాను ఇప్పుడు, ఈవెన్ యాజ్ అన్ టుడే. ఆ విధంగా పత్రిజీ గారి ప్రయాణం నాతో మొదలైంది. మొదట నేను కూడా నమ్మలేదు, తర్వాత ఈ ధ్యాన శక్తిని తెలుసుకున్న తర్వాత నమ్మి ఈ ప్రపంచానికి ఇది ఉపయోగపడుతుంది, ఈ సామాజిక వ్యవస్థలో భాగంగా నా వంతు పాత్రను నేను పోషిస్తాను అనే నమ్మకంతో నేను వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి మొదలైన ఈ కార్యక్రమం ఎన్నెన్నో కార్యక్రమాలు. మొదట ధ్యాన మహాయజ్ఞం అని చెప్పి కర్నూలులోనే మొదలుపెట్టారు. అక్కడ కూడా జనాలు బాగా